రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ముందుగా కిరణ్ పోవడానికి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. చెన్నై లవ్ స్టోరీ మంచి ఒక కథతోడు వచ్చిండు, ఒక డిఫరెంట్ కథతోడు వచ్చిండు. అసలు ఈ సినిమా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఒక లవ్ స్టోరీ అనేది కొత్తగా తీసుకుపోయిన డైరెక్టర్ గారుగా ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఈ సినిమా చెప్పాలంటే కిరణ్ గారికి ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే కొత్త ధనంతో కొత్త స్టోరీతో వచ్చిండు, ఒక డిఫరెంట్గా అంటే ఒక లవ్ చేసిన తర్వాత లవర్స్ అంటే ఎలా ఉండాలో నిజంగా చెప్తున్నా. యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ గారికి. కథ కూడా అంతా బాగా తీసిండు, ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా కూడా స్టోరీ అనేది కొత్తదనం తీసుకొచ్చిండు. అసలు మనము ప్రతి ఒక్క చూసినప్పుడల్లా సీన్స్ ఎక్కడ కూడా మనకు ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా కొత్తతనం చూపిస్తారు డైరెక్టర్ గారు. అసలు సర్ప్రైజ్గా ఉంటాయి ఏ స్టోరీ అయినా. అంటే హీరోది అంటే చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో చిరంజీవి సార్ కూడా స్టార్డమ్ అయితే అన్నారు. మన ముందుగా మెగాస్టార్ యాక్టింగ్ లో ముందుగా మెగాస్టార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకి, మన చెన్నై లవ్ స్టోరీకి. ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుందాం మనం కూడా. పెద్ద మెగాస్టార్ గారు వచ్చిరంటే, ఎందుకంటే ఈ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు హీరో గారికి, కిరణ్ గారికి. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్. మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడ్డాం. ఒక చిన్న హీరో అంటే ప్రతి ఒక్క హీరోలో కూడా ముందు ఉండి చిరంజీవి గారు ముందుండి సక్సెస్ఫుల్గా కొత్త డైరెక్టర్ కూడా మంచి ఒక బేబీ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు. బేబీలో మనం లవ్ స్టోరీ ఎలా చూస్తామో ఈ సినిమా కూడా కొత్తగా అలా చూస్తాం మనం. ఒక లవ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్గా కనిపిస్తుంది. అసలు ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న ఈ సీన్ చూస్తుంటే 100%. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ గారు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో కూడా డైరెక్టర్ గారు కొత్తగా తనం తీసుకొచ్చిండు. ముందుగా డైరెక్టర్ గారు కూడా అసలు ఏడిపించేసిండు సినిమా మొత్తం. అసలు క్యారెక్టర్ తగ్గట్టు హీరో గారు హీరోయిన్ మాత్రం ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆ కథ ఎన్నుకోవడం కూడా, స్టోరీ తీయడం కూడా ఒక డిఫరెంట్ యాంగిల్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్త రకం చూపించిండు. ఏం చెప్పాలంటే ఇక్కడ మన ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎక్స్పెక్ట్ చేయడం మనం అంతా ఏడుపు అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. హీరో గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతంగా ఉంది. ప్రతి సీన్స్ చెప్తున్నా కదా కొత్తగా చూపించిండు. సీన్స్ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తాడు ప్రతి సీన్స్. యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ గారు. ఆమెకి కంబ్యాక్ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి కొత్త హీరోయిన్ వచ్చి అనుకోవాలి మనం. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. హీరో గారి కంటే హీరోయిన్ గారు మొదలుగా చెప్పాలంటే చాలా బాగా చేసింది హీరోయిన్ గారు. హీరో గారు కూడా కొత్త తరంగా తీసుకొచ్చారు హీరో గారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అసలు కిరణ్ గారికి ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు ప్రతి సీన్స్ చూసినా కూడా మనం ఎమోషన్స్ వెళ్ళిపోతాము. ఆ లవ్ స్టోరీ కానీ ఆ కథ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ముందుగా ఆయన ఎన్ని కోట్లు రీచ్ అవుతా నేను చెప్పలేను, కానీ సినిమా మాత్రం మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. చిన్న సినిమాలైనా కూడా మనము చాలా సక్సెస్ఫుల్ కావాలని ముందుగా చెప్పాలి. అంతా బాగుంది సినిమా. సినిమా మాత్రం హైలైట్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. కిరణ్ గారికి ముందుగా ఇది ఒక సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. చెన్నై లవ్ స్టోరీ మాత్రం చూసిన వాళ్ళు మాత్రం ఫుల్. చాలా మూవీకి ముందు చాలా ప్రమోషన్ చేసిర్రు. చాలా మంది రకరకాల తిరుపతిలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కష్టపడొచ్చన్న చెప్పడం ఇదంతా కూడా తప్పకుండా అంటే ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి చెప్పొచ్చు. అలా ఏమంటున్నా నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు మనం చూసినా కూడా అసలు ఎక్స్పోజర్ అంత బాగా తీసిన సినిమా డైరెక్టర్ గారు. బిగ్గెస్ట్ మూవీ. అసలు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా. అసలు ప్రతి ఒక్క టైంకి ప్రతి ఒక్క చూసినప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. అంత బాగా తీసారు. కిరణ్ గారికి ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. అందరు చూడొచ్చు. మేము చెప్పండి లవర్స్ మాత్రం చూసిన మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మేము చెప్పండి మ్యూజిక్ కూడా బాగా కొట్టిండు. మనిషినే కదా మ్యూజిక్ కూడా మనిషి. ఆయన అంత పెద్ద బిగ్గెస్ట్ మనిషి. మనం మహేష్ బాబు గారు కొట్టిన, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఆయన ప్రతి ఒక్క సినిమా సక్సెస్ఫుల్. అలాంటి కిరణ్ గారికి మనిషి సినిమా కొట్టినంటే ఆయన లక్ అనుకోవాలి. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనిషి సినిమా కొట్టినంటే మామూలు మాట కాదు. ఇటు సూపర్ 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 బాగుందన్న. నాకైతే కిరణ్ భగవాన్ యొక్క వర్స్టల్ యాక్టింగ్ అనిపించింది. గౌరీప్రియ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. మనీష్ శర్మ బీజం ఉంటుంది. స్టార్టింగ్ 2 సాంగ్ గుర్తుందా సాంగ్ చాలా బాగుంటుంది. సో మెయిన్ ఇంటర్వెల్ సీన్ వరకు వేరే లెవెల్. నా లైఫ్లో చూడంత మంచి ఇంటర్వెల్ సీన్ ఇది. కానీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక మిస్టేక్ ఉంటుంది అన్నమాట దాంట్లో. సో అది నాకు అంతా నేను కరెక్ట్గా లేకపోయినా. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు అరే ఏంది కొద్దిగా మేము ఎక్కడో ఊహించుకున్నాము, ఒక దెబ్బకి సినిమా పడిపోయిందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ లాస్ట్ 20 మినిట్స్ వరకు మళ్ళీ పికప్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ సినిమాకి ప్లేస్ ఎవరంటే డైరెక్టర్ గారు మనీష్ శర్మ గారు. అద్భుతంగా కూడా ఆ బీజం కానీ ఆ విజువలైజేషన్ కానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది అన్న మెయిన్ చెప్పాలంటే. చెన్నై లవ్ స్టోరీ కదా, ఇప్పుడు చెన్నై తమిళనాడు వారు కూడా బాగా చూస్తారు ఈ సినిమా.
అలా మెయిన్గా సినిమా టైటిల్ చెన్నై పెట్టారు అంటే అక్కడ షూటింగ్ అక్కడ జరిగినట్టుంది, కానీ ఇది అందరూ విజయవాడ వాళ్ళు చూడొచ్చు, తెలంగాణ వాళ్ళు చూడొచ్చు, ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు, అన్ని జోన్ వాళ్ళు చూడొచ్చు. బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఈ సినిమాలో గౌరీప్రియ యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ ఉంది. సో కిరణ్ అబ్బవరం కన్నా కూడా గౌరీప్రియ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్. ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలా కనిపిస్తుంటుంది అనమాట. కిరణ్ అబ్బవరం కథ మొత్తం నడిపించాడు అని అన్నారు. కిరణ్ అబ్బవరం అంటే సెకండ్ హాఫ్ మీరు ఊహించారన్న, నిజంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మెయిన్ కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిగా అరే మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట సెకండ్ హాఫ్ ఒక 20 minutes వరకు. లేదు మ్యామ్, బేబీ లాగా లేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే నేను చెప్తున్నా, బేబీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరు ఊహించినంత రీతిగా ఆ లవ్ స్టోరీ కానీ, ఆ బాండింగ్ కానీ, ఆయన కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ కానీ, సినిమా యొక్క గొప్పతనం గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది మనం ఊహించమేది అసలు లవ్ స్టోరీ అనుకోవాలా లేకుంటే లైక్ ఏమంటే హర్రర్ అనుకోవాలా అర్థం కాదన్నమాట. సో ఆ రకంగా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ 20 minutes అయితే బాగుంది, కానీ స్టార్టింగ్ 20 minutes మాత్రం నాకు సెట్ అవ్వలేదు, నా మైండ్కి సెట్ అవ్వలేదు. మ్యూజిక్ చెప్తున్నాను కదా, డైరెక్టర్ గారు మా రవి నంబూరి గారు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు, సినిమా చాలా ప్లస్. సో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా అనిపించింది, అందరూ యాక్టింగ్ బాగుంది, కానీ స్టోరీ లైన్ అంత లేదు సెకండ్ హాఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే ఒక 100 crores అంటే ఎంత వస్తాయి కలెక్షన్? 100 crores నేను కుమార్ గారు చెప్పడం అట్లా అన్న. నాకైతే లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, గౌరీప్రియ విజువల్స్ కానీ తన ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది. కానీ సెకండ్ హాఫ్లోనే కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించింది అంతే. నేను 5కి 3 ఇస్తాను మేడం. ఎక్కడ కూడా బోర్ లేదు, హై లెవెల్ ఉంది, మంచి మంచి లొకేషన్లు, మంచి మంచి డైలాగులు, పాటలు, ప్రేమ. 3 గంటలు అంటారు అవు సినిమా చాలా అంటే 3 గంటలు అంటే థియేటర్లో కూర్చుంటే 3 గంటలు తెలుస్తలేదు, అయిపోతుంది అట్లా. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు, ఒక ఈన్స్ కూడా బోర్ లేదు, చాలా బాగుంది. వాళ్ళ ఇద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం, కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ వచ్చి చూడాలని ఆదరిస్తున్నారు. ముందు చూసినా కానీ వేరే ఉన్నాయి, ఇవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు, చాలా బాగుంది సినిమా, చూసి ఆదరణ. పాటలు నచ్చినాయి, కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి, అక్కడ ఇక్కడ చాలా ఇద్దరు బాగానే చేసారు, ఎవరు సమానం చేసారు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసారు. ఇక ఫ్యాన్ ఏం లేదు కానీ కాదు, కానీ మనకు సినిమాలు అన్ని కొన్ని నచ్చుతాయి కదా, నచ్చినట్టుగా చూసి చెప్తున్నా. ఏడిపించారు, చాలా ఎమోషన్ తోటి, బాగా డైలాగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏడిపించారు. సూర్యదగ్గర సినిమా బాగుంది, మన సినిమా బాగుంది. 3 hours కూడా మన బాగా రొటీన్గా లేకుండా సపరేట్గా తీస్తారు ఫిల్మ్, చూడొచ్చు. ఎందుకంటే స్టోరీ వేరుగా ఉంది, సాంగ్స్ బాగున్నాయి, కిరణ్ అబ్బవరం యాక్షన్ కానీ హీరోయిన్ గౌరీ యాక్షన్ కూడా బాగుంది, సినిమా బాగుంది. ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు, ఎందుకంటే అందరూ చూడదగ్గ సినిమా అనేది చాలా బాగుంది. చెన్నై లవ్ స్టోరీ నేను సినిమా వచ్చింది మాత్రం ఏదో టైం పాస్కి వస్తున్నాం బ్రో, గ్యాంగ్ అంతా. అదే లవ్ స్టోరీ సినిమాస్ ఎక్కువ గ్యాంగ్ బోరు, కొంచెం నౌకరీ సినిమాకి వద్దాం అనుకున్నాం, కానీ రాగానే ఈ సినిమా కనిపించింది. ఎవరికి గర్ల్ ఫ్రెండ్ లేదు, సో బేసికల్లీ మేము వచ్చినాం చూద్దామని చెప్పి వచ్చి చూసినాం. ఓకే ఉంటుంది మా సినిమా, ఇంకా టైం పాస్. ఇప్పుడు మాకు యాక్చువల్లీ ఈరోజు కాలేజ్ బంద్, ఇంకా రాగానే సినిమా అనుకున్నాం, పోయినాము, లోపల దూరినాము, కూర్చున్నాము, ఇంటర్వ్యూల వరకు ఓకే, నవ్వుకున్నాము, ఇంకా సినిమా నడిచింది. ఇంటర్వ్యూ రాగానే ఏడిపించిండు బ్రో, మస్తు బాగా బ్రో. దాని తర్వాత ఎక్సలెంట్, సినిమా అయితే ఎక్సలెంట్. ఫ్లాప్ అయితే కాదు, ఫ్లాప్ కాదని అనుకుంటున్నా. ఫ్లాప్ అయిన తర్వాత నా పైసలు నాకు రిటర్న్ కావాలి. కానీ సినిమా నేనైతే ఎంజాయ్ చేసిన బ్రో, మా గ్యాంగ్ అంతా ఎంజాయ్ చేసినాం, క్లోజ్ అప్ కొట్టుకున్నాం బ్రో, అందరినీ గ్యాంగ్ అంతా ఎంజాయ్ చేసినాం. సినిమా అయితే వర్త్ వాచ్, 1 time వాచ్ అన్నాను, కానీ 2-3 times చూడొచ్చు. ఒకసారి ప్రైమ్లో వచ్చినా చూడొచ్చు. సాంగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి, ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతాయి, ఏడిపించేసి. మా అందరికైతే ఎవరికి లేరు. ఆయన 4th సినిమానే కాబట్టి ఓకే, బాగుందన్న, యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ ఇంకా కొంచెం పంచి పెట్టాల్సింది సాంగ్స్లో. లవ్ స్టోరీస్ 2-3 తీసిండు, ఇది కూడా లవ్ స్టోరీయే. ఇంకొక మూవీ కేరామ్, అది లవ్ స్టోరీ కానీ యాక్షన్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఆయన కొత్త సినిమాలు కాబట్టి ఆయన స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలి, ఇంకా కొంచెం యాక్షన్ లవ్ స్టోరీ ఇట్లుంటేనే వర్కౌట్ అవుతుంది. అంతే, కొత్త సినిమా కదా, ఆయన ఏం సూపర్ హీరో కాదు కదా.